హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అయితే కొంత హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏషియన్ మార్కెట్స్లో చూసాము. మన మార్కెట్స్ దానికి అనుగుణంగా కొంత గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ హైయర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయినాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఒకసారి మార్కెట్స్ హై నుంచి బాగా ఇంకా చెప్పాలి అంటే క్రాష్ అయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే పాజిటివ్గా ఉన్న మార్కెట్స్ -200 పాయింట్స్ పైన నష్టాల్లోకి వెళ్ళాయి. దీనికి ప్రధాన కారణం అటు యూఎస్లో బాండ్ ఈల్డ్స్ అనేది ఒకసారి పెరగడం అనేది మన మార్కెట్స్లో సెల్లింగ్కి ప్రధాన కారణము. సో ఓవరాల్గా నిఫ్టీ 14,557 దగ్గర -163 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ -372 పాయింట్స్ 333,857 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక హై నుంచి నిఫ్టీ అయితే దగ్గరగా 14,487 అనమాట ఈరోజు హై. 300 పాయింట్స్ దాకా హై నుంచి నిఫ్టీ ఈరోజు ఇంట్రాడేలో కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ పరంగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో ఐటీసీ, గ్రాసిమ్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉంటే, ఇక టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు వీక్గా ఉన్నాయి. ఇక బాగా భారీగా నష్టపోయిన స్టాక్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనమాట. ఇది 4% నష్టాల్లో ఉంది ఈరోజు. అదేవిధంగా ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్ ఇవన్నీ కూడా 3.6% నష్టాల్లో ఉన్నాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము ఎన్ఎస్సిలో, అంటే దాదాపు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో. ఈరోజు కూడా అదేవిధంగా కనపడింది. 1250 స్టాక్స్ డిక్లైన్స్ ఉంటే ఓన్లీ 263 స్టాక్స్ మాత్రమే అడ్వాన్సెస్ ఉన్నాయి. సేమ్ నిన్న ఏ విధంగా ఉంది ఈరోజు కూడా అదేవిధంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాం అనమాట. ఇది మార్కెట్స్ గురించి బ్రీఫ్గా. ఇక F&O డేటా కానీ గమనిస్తే, అంటే F&O మనకి నెక్స్ట్ వీక్ F&O క్లోజింగ్ ఉంది. చాలా వరకు ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ కావడం కానివ్వండి, తర్వాత లాంగ్ అన్వైండింగ్ కానీ కనపడుతుంది. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అనేది పెద్దగా లేవు. ఒక 7-8 స్టాక్స్ మినహాయిస్తే మిగతా F&Oలో ఉన్న ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్ అన్నింటిలో కూడా అటు లాంగ్ బిల్డ్ కానివ్వండి షార్ట్స్ బిల్డ్ కానీ కనపడుతున్నాయి. కానీ ఫ్రెష్ లాంగ్స్ అయితే పెద్దగా ఏ స్టాక్స్లో కూడా, అంటే ఒక 7-8 స్టాక్స్ మాత్రం లాంగ్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. నిన్న కూడా అనుకున్నాము మార్కెట్స్ ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇన్ని రోజులు మనం కొంచెం పరంగానే బై చేస్తే మళ్ళీ మార్కెట్స్ రికవరీ అనేది అయ్యేవి. ఈరోజు అంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఆ విధంగా ట్రెండ్ అనేది లేదు. దగ్గరగా 15,100 నుంచి నిఫ్టీ 15,200 నుంచి నిఫ్టీ స్లోగా కిందకి రావడం చూసాము. లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ నిఫ్టీ ప్రస్తుతానికి వెళ్ళింది. ఇవి నిన్నటి లో కన్నా నిన్న లోని ఈరోజు బ్రేక్ చేసింది. ఈరోజు కొత్త లో ఫామ్ చేసింది అనమాట. ఈరోజు లో కానీ గమనిస్తే 14,478 నిఫ్టీకి. కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్ ఇక్కడ నుంచి అంటే వీక్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ వోల్టాలిటీ అనేది బాగా పెరగవచ్చు అండి. ఇక్కడ నుంచి బాగా వోల్టాలిటీ అనేది అటు ఇంట్రాడే పరంగా పెరగవచ్చు, అటు షార్ట్ టర్మ్ కూడా బాగా వోల్టాలిటీ అనేది పెరగవచ్చు. అయితే మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ రావచ్చు అండి. ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ స్టాక్స్ చూసుకుంటే కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ వీక్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ కొన్ని రోజులుగా రోజు మరి ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ రోజు వీక్గానే ఉంది. దాంట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. ఇట్లా మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి తప్ప సస్టైన్ అయితే కాకపోవచ్చు. ఇక నిఫ్టీ రేంజ్ కానీ గమనిస్తే ఇప్పుడు మనం నిన్నటి వరకు 15,000 నుంచి 14,400 14,200 అనుకున్నాం. ఇప్పుడు 15,000 నుంచి 14,800 నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. 14,800 హైయర్ సైడ్ అనమాట. అంటే 800 850 ఆ రేంజ్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే ఆల్రెడీ ఈరోజు ఇంటర్డేలో 14,478 వచ్చింది. కాబట్టి ఇంకా 14,200 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ లెవెల్గా నిఫ్టీ ఉండవచ్చు. ఇది నెక్స్ట్ వీక్లో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. 14,200 నుంచి 14,050 కూడా ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితిలో. ఇది నిఫ్టీ గురించి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే వీక్గానే ఉంది, బై అండ్ లార్జ్ వీక్గానే ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే బాగా అంటే తక్కువ టైంలో ఓవర్సోల్డ్ అంటాము, తక్కువ టైంలో ఎక్కువ పడింది. కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీ 1-2 రోజులు షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. అంతకుమించి భారీగా పెరిగే అవకాశం బ్యాంక్ నిఫ్టీ ఈ సిరీస్కి, ఇదంతా కూడా ఈ సిరీస్ వరకే, మార్చి వరకే చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో డిఫరెంట్గా ఉండొచ్చేమో మార్కెట్స్. బట్ నెక్స్ట్ 1 వీక్ ట్రెండ్ మాత్రం కొంచెం హైయర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ కాకపోవచ్చు. అయితే 1-2 రోజులు అంటే రేపు కానీ ఆర్ మండే కానీ ఒకసారి మార్కెట్స్ మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఏదో ఒక రోజు రావడానికి అవకాశం కనపడుతుంది. ఇది నిఫ్టీ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్ లో మనం టాటా పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు. నిన్న మెసేజ్లో చూస్తే కానీ నిన్న మన
కింద మెసేజ్లో ఎక్కువ టాటా పవర్ గురించి అడుగుతున్నారండి. ఒకటి టాటా పవరు ఈ టైంలో కొనాలా? ఫస్ట్ ఇది రీసెంట్గా ఏంటంటే ఇది 30 రూపీస్ నుంచి దగ్గరగా 115 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 2 డేస్లో ఈ స్టాకు వీక్ అయింది. 100 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఇక ఓవరాల్గా సెక్టార్ పరంగా చూసుకుంటే ఈ పవర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పెద్దగా సంపాదించిందంటూ పెద్దగా లేదండి. ఇంకా చెప్పాలంటే టాటా పవర్ ఎంతో కొంత అన్ని పవర్ కంపెనీస్లో ఉన్న అన్నిట్లో కూడా ఫండమెంటల్ పరంగా పర్లేదు. ప్లస్ కొంచెం బాగా కరెక్షన్స్లో కొంటే కొంత రిటర్న్స్ అనేది వచ్చింది. ఈ మధ్య పెరిగిందండి. ఇన్ని రోజులు టాటా పవర్ పెరగలేదు. ఇంకా చెప్పాలి అంటే 2008లో టాటా పవర్ 150 రూపీస్ ఉండేది. ఈరోజు ఇంకా ఆ రేటుకి రాలేదన్నమాట. అంటే లాస్ట్ 12 ఏళ్లలో ఇంకా ఆ రేటు టాటా పవర్ అనేది రాలేదు. మధ్యలో 2010లో 120 దాకా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడే 115కి ప్రస్తుతానికి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చింది. సో దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే పవర్ సెక్టర్ అంతా కూడా ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్, అంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. ప్లస్ రిటర్న్స్ కోసం కొన్ని ఏళ్ళ పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి. తర్వాత గవర్నమెంట్ అనేది ఎక్కువగా రెగ్యులేట్ చేస్తుందండి. పవర్ సెక్టర్ అంతా కూడా గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ప్లస్ దీంతోపాటు అందరికి తెలిసిందే రాజకీయాలు అనేది బాగా ఎక్కువగా పవర్ సెక్టర్లో ఉంటాయండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఏంటంటే వాళ్ళకి బినామీ కంపెనీస్, పవర్ కంపెనీస్ ఉంటాయి. చాలా ఉన్నాయండి. ఇందులో మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇంకా పాజిటివ్ పాయింట్స్ కానీ చూడాలి అంటే గ్రోత్ అయితే ఫ్యూచర్ అయితే పవర్ సెక్టర్ అంటే పవర్ కన్జంప్షన్, పవర్ వినియోగం అనేది చాలా ఇండియాలో బాగా భారీగా పెరిగే అవకాశాలు రాను రోజుల్లో ఉన్నాయి. అదొకటి పాజిటివ్ అంశము. అయితే ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఎందుకంటే మైనస్ పాయింట్లు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు కూడా పవర్ సెక్టార్లో మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. దానితో కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రైస్ అయితే నేను వద్దని చెప్తాను. అయితే ఉన్న అన్ని పవర్లో మాత్రం టాటా పవర్ మంచి కంపెనీ అండి. ఉన్న పవర్ సెక్టార్లో అన్నిట్లోనూ మంచి కంపెనీ. ప్లస్ ఇండియాతో పాటు డొమెస్టిక్తో పాటు వీళ్ళు ఇంటర్నేషనల్ పరంగా వేరే దేశాల్లో కూడా వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ నా ఉద్దేశం ప్రకారము ఈ లెవెల్ అయితే వద్దండి. ఈ లెవెల్ ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం ఇది. అంతేగాని ఫ్రెష్ బయింగ్ అనేది చేయకూడదు. బాగా కరెక్ట్ అవుతున్నప్పుడు, కరెక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఏదన్నా బై చేసి మళ్ళీ ఎగ్జిట్ కావాలి కూడా. దీంట్లో కంటిన్యూగా చూస్తూ కూర్చొని ఉండకూడదు. దీంట్లో కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు 30%, 40% అట్లా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావాలి. కంటిన్యూ ర్యాలీ అయితే పవర్ సెక్టర్లో అయితే ఉండకపోవచ్చు అండి. ఇది టాటా పవర్ గురించి. ఇక చాలామంది హిండాల్కో గురించే కూడా అడుగుతున్నారు. సేమ్ హిండాల్కో ఏంటంటే ఇది ఈవెన్ మెటల్స్ కానీ గమనిస్తే దాదాపు అన్ని మెటల్ కంపెనీస్ కూడా పవర్ సెక్టర్ కానివ్వండి, మెటల్స్ కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్, అంటే బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి డెట్ కానీ గమనిస్తే 80,000 crores ఉంది. 80,000 కోట్ల డెట్ ఉంది. ప్రస్తుతానికి 332 రూపీస్లో ఉంది. రీసెంట్గా ఏంటంటే ఇంతకుముందు లాస్ట్ 1 year బ్యాక్ దీనికి హై కానీ గమనిస్తే క్లోజర్గా 220, 240 అనుకుంటా. సో అది క్రాస్ అయింది. ఇది ఈ విధంగా బేస్ మెటల్స్ ఈ విధంగా పెరగడానికి ప్రధాన కారణము అంటే మెటల్ స్టాక్స్ ఈ విధంగా పెరగడానికి ప్రధాన కారణము గ్లోబల్గా బేస్ మెటల్స్ అన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా లైఫ్ టైం హైస్ దగ్గర ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్వెంటరీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి బాగా అటు టాప్ లైన్ గ్రోత్ నేను అనుకోవడం నెక్స్ట్ క్వార్టరు హిస్టరీలోనే మెటల్ కంపెనీస్కి హైయెస్ట్ రెవెన్యూస్ వచ్చే క్వార్టర్గా నెక్స్ట్ క్వార్టర్ ఉండొచ్చు. లాస్ట్ క్వార్టర్ కూడా బాగా వచ్చే రిజల్ట్. అన్ని మెటల్ కంపెనీస్కి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగా వస్తాయి. అయితే ప్రైస్ అనేది చూడాల్సి ఉంటుందండి. ఎప్పుడు కూడా మెటల్స్ అనేది సైకిల్ అనమాట. అంటే కొన్ని ఏళ్ళ పాటు పెరుగుతాయి. అంటే ఒక 1 year 1.5 year మాత్రమే పెరుగుతాయి. 2 years దాకా పెరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ గ్లోబల్గా మళ్ళీ మెటల్ ప్రైసెస్, బేస్ మెటల్స్ పడడం స్టార్ట్ అయితే ఇవి కూడా పడతాయండి. డిమాండ్ అండ్ సప్లై ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇదేంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అనమాట. ఇక్కడ నుంచి భారీగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. ఫ్రెష్ బయింగ్ అయితే హిండాల్కోనే వద్దని చెప్తాను. గతంలో ఈ స్టాక్ని క్లోజర్గా 100 రూపీస్ ఆ టైంలో స్టాక్ బై అని చెప్పాం. బట్ ఈ ప్రైస్ అనేది మెటల్స్లో చాలా చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ఆ రేట్ రాదండి. మళ్ళీ చాలా టైం పడుతుంది, 2-3 ఏళ్ళు పడుతుంది మెటల్స్. అందుకని అంటే మెటల్ స్టాక్స్లో బాగా పడుతున్నప్పుడు కొనుక్కోవాలి, కొంచెం పెరిగినప్పుడు సేమ్ టాటా పవర్ లాగే పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇది హిండాల్కో గురించి. ఇక చాలామంది అంటే అటు న్యూస్లోను తర్వాత చాలామంది కూడా ఎక్కువ ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అది ఐటీసీ కంపెనీ అండి. ఐటీసీ రీసెంట్గా డీమర్జ్ న్యూస్ అనేది మనం చూసాము. బట్ కంపెనీ పరంగా డినై చేసింది, అటువంటిది ఏం లేదని చేసింది. బట్ ఫ్యూచర్లో డిమర్జ్ కావచ్చేమో, అంటే సపరేట్ ఎంటిటీ. అంటే ఐటీసీ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి అటు టొబాకో బిజినెస్లో ఉన్నారు, ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, తర్వాత పర్సనల్ కేర్లో ఉన్నారు, దీంతోపాటు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే డైవర్సిఫైడ్ కంపెనీ అనమాట. చాలామంది ఐటీసీ ఇన్ని రోజులు మార్కెట్ ఇంత పెరిగినా కూడా ఐటీసీ ఫండమెంటల్గా బాగున్నా కూడా ఎందుకు పెరగటలేదు? ప్రధానంగా ఏంటంటే ఐటీసీ పెరగకపోవడానికి ప్రధాన కారణము వీళ్ళకి అటు టొబాకో బిజినెస్ అనేది
2010 నుంచి బాగా వీక్ బాగా ఒకప్పుడు ఐటీసీలో ఒక 15 ఇయర్స్ బ్యాక్ 85% బిజినెస్ అంతా కూడా టొబాకో బిజినెస్. ఈరోజు కానీ గమనిస్తే టొబాకో బిజినెస్ ఐటీసీ రెవెన్యూస్లో బిలో 50 అంటే 46% మాత్రమే. మిగతాదంతా కూడా ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో భారీ మార్పులు ఐటీసీలో వచ్చాయి. అటు ఫుడ్ బిజినెస్ పరంగా, తర్వాత పర్సనల్ కేర్లో వీళ్ళు బాగా స్ట్రాటజీ పరంగా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఐటీసీ కరెంట్ అవర్స్లో నేనైతే ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉందని అనుకుంటాను. దీనికి ప్రధాన కారణము వీళ్ళు బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. అంటే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఎప్పుడైతే వీళ్ళు టొబాకో బిజినెస్ వీక్ అవుతుందో తెలుసుకొని ఇమీడియట్గా వీళ్ళు బిజినెస్ స్ట్రాటజీని మార్చేసి ఎక్కువగా ఈ ఎఫ్ఎంసీజీ వైపు, మరి ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారండి. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, లాస్ట్ 1 ఇయర్లో 100 బ్రాండ్స్ వీళ్ళు ప్రోడక్ట్స్ని 100 ప్రోడక్ట్స్ని వీళ్ళు లాంచ్ చేశారు. మరి ముఖ్యంగా వీళ్ళకి మెయిన్ బ్రాండ్ వచ్చి ఆశీర్వాద్ అండి. ఆశీర్వాద్ ఒకప్పుడు 4,500 crores ఉండేది ఒక ఆశీర్వాద్ రెవెన్యూస్, ఈరోజు 6,000 crores అనమాట. రీసెంట్గా వీళ్ళు చాలా న్యూ బ్రాండ్స్, అటు మిల్క్ షేక్స్ దగ్గర నుంచి అటు కొత్త ప్రోడక్ట్స్, నమ్కీన్, తర్వాత వీళ్ళ బ్రాండ్స్ కానీ గమనిస్తే సన్ఫీస్ట్, బీ న్యాచురల్, బింగో, ఈ విధంగా చాలా న్యూ ప్రోడక్ట్స్, ఈ బ్రాండ్స్ మీద న్యూ ప్రోడక్ట్స్లో వీళ్ళు ఉన్నారు. అయితే మార్జిన్స్ అనేది వీళ్ళకి తక్కువ ఉంటాయండి. ప్రధానంగా మార్జిన్స్ అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అనుకున్న సన్ఫీస్ట్ కానివ్వండి, అటు నూడిల్స్లో కానివ్వండి, అటు బిస్కెట్స్లో కానివ్వండి, వీళ్ళ కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు తక్కువ రేటుకి ఆఫర్ చేస్తారనమాట. ప్రస్తుతానికి వీళ్ళు బిజినెస్ స్ట్రాటజీ పరంగా అంటే బ్రాండ్ బిల్డ్ చేసుకున్న తర్వాత, వన్స్ బ్రాండ్ బాగా బిల్డ్ అయినాక, ఆల్రెడీ బిల్డ్ అయింది, ఇంకా నెక్స్ట్ ఒక 1 or 2 ఇయర్స్లో తర్వాత కొంచెం ప్రైస్ అనేది పెంచే అవకాశాలు ఉంటాయి. అందుకని వీళ్ళకి మార్జిన్స్ అనేది ప్రస్తుతానికి వాళ్ళకి 12% ఉంటాయి, వీళ్ళకి 6 to 7% మాత్రమే మార్జిన్స్ ఉంటాయి. అయితే గ్రోత్ పరంగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ పరంగా 10% గ్రోత్ ఉంది. ఎబిట్ మార్జిన్స్ కానీ గమనిస్తే దగ్గరగా ఎబిట్ మార్జిన్స్ కూడా 10% ఉన్నాయండి, అది ఎఫ్ఎంసీజీలో. మరోవైపు టొబాకో బిజినెస్ మాత్రం చాలా వీక్గా ఉంది. బట్ ఓవరాల్గా వాల్యుయేషన్స్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుతానికి హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాప్ 5,20,000 crores దాకా ఉంది. బట్ పీఈ చూసుకుంటే అరౌండ్ 68 పీఈ ఉంది. అదే ఐటీసీ మార్కెట్ క్యాప్గా చూసుకుంటే 2,67,000 crores ఉంది. వాల్యుయేషన్స్ పరంగా 20 పీఈ దగ్గర ఉంది. ఎఫ్ఎంసీజీలో ఇంకా చెప్పాలంటే ఇది కంప్లీట్గా అటు టొబాకో బిజినెస్ నుంచి ఎఫ్ఎంసీజీగా మారిపోతుంది. కాబట్టి లోయెస్ట్ పీఈ ఉన్న స్టాక్ అంటే ఐటీసీ మాత్రమే. కాబట్టి దీన్ని ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఏంటంటే మల్టీబ్యాగర్ అయితే కాదండి. ఎప్పుడు కూడా మల్టీబ్యాగర్, ఇటువంటి పెద్ద కంపెనీస్ మల్టీబ్యాగర్ కావు. మంచి రిటర్న్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ కూడా పెద్దగా ఉండదండి. మార్కెట్ ఇప్పుడు మనం చూసాము, లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్ భారీగా పడింది, బట్ ఐటీసీ పెద్ద పడలేదు. ఇక్కడ నుంచి మార్కెట్స్ ఒక 10% పడినా కూడా ఐటీసీ అయితే 190 180 దాకా రావచ్చు. కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. ప్లస్ దీంతోపాటు డివిడెండ్ అనేది ఇస్తారు. మెయిన్ దీన్ని బై అని ఎందుకు చెప్తున్నా అంటే మేనేజ్మెంట్ అండి. మేనేజ్మెంట్ మారుతున్నారు, అంటే పరిస్థితులు తగ్గట్టుగా మారుతున్నారు. రకరకాల బ్రాండ్స్, అటు చెప్పాలంటే ఇంకా అటు ఘీ లాంచ్ చేశారు, అంటే కొత్త ప్రోడక్ట్స్ అనమాట. సక్సెస్ పర్సంటేజ్ కూడా వీళ్ళు బాగుందండి. అంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ సక్సెస్ పర్సంటేజ్ కూడా బాగుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ అయితే ఉంది, గ్రోత్ అయితే ఉంది. కాకపోతే మార్జిన్స్ అనేది ఎక్స్పాండ్ కావాల్సి ఉంటుంది. మార్జిన్స్ ఎక్స్పాండ్ కావాలి అంటే అట్లీస్ట్ ఒక 2 years పైన పడుతుందండి. కాబట్టి ఇన్స్టెంట్ అయితే బాగా భారీగా పెరగకపోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్గా సేఫ్ స్టాకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు డివిడెండ్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న కరెక్షన్స్లో ఐటీసీని యాడ్ చేసుకోమని చెప్తాను. ఇది ఐటీసీ గురించి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపటి నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటాయి. దీంట్లో ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు ఉంటాయి. దీంతోపాటు మంత్లీ ఇన్కమ్ ఒకటి, వీక్లీ ఇన్కమ్ ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.